అందరికి నమస్కారం అండి. ఇవాళైతే మటుకి గోంగూర చికెన్ వండానండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా అవుతుందండి గోంగూర చికెన్ మటుకి. కానీ నేను వండే వాటిలో మటుకి ఎక్కువ మసాలాలు వేయండి. మామూలుగా మనం నార్మల్గా టేస్ట్ తగ్గట్టుగా వేస్తారనమాట. చాలామంది మసాలాలు లేకుండా తగ్గించి వండుకోండి కర్రీస్ అవి మటుకు చాలా బాగుంటాయి. గోంగూర చికెన్ ఎలా వండాలో చూపిస్తాను చూడండి మా స్టైల్ అయితే మటుకి. ముందు గిన్నె పెట్టుకున్నా, ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక బోలుడు వేసుకున్నాను నేను. అది మంచి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, తర్వాత చికెన్ అండి మంచిగా 4-5 సార్లు కడుక్కుని చికెన్ వేసుకున్నా. చికెన్ 10 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అయితే 2 చెంచాలు వేసుకున్నా. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, గరం మసాలా అండి స్పూన్నర వేసాను నేను. అదే గరం మసాలా ధనియాలు కూడా కలిపి అనమాట వేసిన అన్నీ వేసి 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ పోసుకున్నాను దానికి తగ్గట్టుగా అండి. మరి చికెన్ మట్టికి అదే గోంగూర మట్టికి ముందు ఉడకబెట్టుకున్నానండి. ఉత్తి నీళ్ళలోనే ఉడకబెట్టాను అనమాట. ఆయిల్ అయ్యట ఏమీ లేదు, అది కొంచెం గట్టిగా ఉంది. అది మట్టికి చూపించలేదు, మళ్ళీ ఒకసారి మళ్ళీ పెడతానండి. కర్రీ మట్టికి చాలా సూపర్ కుదిరిందండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.